పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి, వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి, వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. ఆహ్వానింతుము దేవుని కుమారుని, ఆహ్వానింతుము దేవుని కుమారుని. రండి 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 దేవుని సన్నిధికి, దివ్య పెన్నిధికి. ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదా, జీవమిచ్చి పరమ వాక్యం వారు మనసు ప్రసాదించును. ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదా, జీవమిచ్చి పరమ వాక్యం వారు మనసు ప్రసాదించును. సంపూర్ణ హృదయాలతో పాల్గొన్న ప్రార్థనలో, సంపూర్ణ హృదయాలతో పాల్గొన్న ప్రార్థనలో, సంపూర్ణ హృదయాలతో పాల్గొన్న ప్రార్థనలో. పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి, వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ పూదోట బాలదాస్ శ్రీమతి అన్నమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ పి ఆరోగ్య కిరణ్ కుమార్, పి సంధ్యారాణి, పి నేసా పైత్, పి జోస్ రాధిక, ఎస్ జోసఫ్ రాము, యామి జెస్సికా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం, కీర్తిశేషులు గాజులపల్లి జోస్ కొండారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి గాజులపల్లి అమల మేరీ, శ్రీకాంత్ కుటుంబ సభ్యులు మరియు అమెరికా నుంచి మధు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ, శ్రీ పూదోట బాలదాస్ శ్రీమతి అన్నమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ పి ఆరోగ్య కిరణ్ కుమార్, పి సంధ్యారాణి, పి నేసా పైత్, పి జోస్ రాధిక, ఎస్ జోసఫ్ రాము, యామి జెస్సికా సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. దేవా, నీవు ప్రజలను నడిపించుచు ఎడారి గుండా కదిలిపోయినప్పుడు, నీవు వారి మధ్య ఉన్నప్పుడు నిన్ను గాంచి భూమి కంపించినది, ఆకాశము వర్షించినది. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఈనాడు పాస్కా కాలంలోని 6వ వారంలో గురువారంలోనికి ప్రవేశించున్నాం. ఈనాటి దివ్య పఠనముల ద్వారా మనము తెలుసుకొనబోయే సందేశం ఏమిటంటే, దేవుని యొక్క సన్నిధి మన యొక్క జీవితాలలో ఏ విధంగా ఉన్నది, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి ద్వారా మనం ఏ విధంగా ఆ యొక్క దేవుని దీవెనలను పొందుకుంటున్నాం, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి ద్వారా మనం మన యొక్క జీవితాల్లో వచ్చేటువంటి సమస్యలను ఏ విధంగా ఎదుర్కొనవలచ్చు అనే యొక్క విషయాన్ని గురించి మనం ఈనాటి దివ్య పూజాబల్లో ఈ యొక్క దివ్య పఠనాల ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనందరినీ ఎంతో ప్రేమించాడు కనుక ఆయన ఇహలోకం నుండి పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన యొక్క సన్నిధి మన యొక్క జీవితాల్లో ప్రతినిత్యం ఉండాలని ఆయన యొక్క సన్నిధిని మనందరికి కూడా వసగారు. ఆయన యొక్క సన్నిధి ద్వారా మనం ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతాం. కొన్నిసార్లు మన యొక్క జీవితంలో మన యొక్క కుటుంబాల్లో అన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు మనం అనుకుంటాం దేవుని యొక్క సన్నిధి మన యొక్క జీవితాల్లో ఉన్నది. కాకపోతే ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో మన కష్టాలు అనుభవిస్తామో, మన యొక్క కుటుంబాలలో శాంతి సమాధానం ఉండదో, అప్పుడు మనం అనుకుంటాం దేవుని యొక్క సన్నిధి మన యొక్క కుటుంబాల్లో మన యొక్క జీవితాల్లో లేదనుకుంటాం. కానీ అది చాలా పొరపాటు ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన యొక్క సన్నిధి కేవలం మన సంతోషాల్లో మాత్రమే కాదు, మన యొక్క కష్టాలలో, మన యొక్క సమస్యల సమయంలో కూడా దేవుడు మనందరినీ విడనాడకుండా ఆయన యొక్క సన్నిధిని మనతో పాటు ఎల్లవెల్లలా ఉంచుతారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొనబోచున్న మనందరం కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏమిటి మన యొక్క జీవితాల్లో దేవుని సన్నిధి నిజంగా ఉన్నదా లేదా కొన్నిసార్లు ఎందువలన మనం ఆ యొక్క దేవుని సన్నిధి మన యొక్క జీవితాల్లో లేదని మనం ఎందువలన ఆ విధంగా అనుకుంటున్నామనే ఒక విషయాన్ని మనం యొక్క సమయంలో ధ్యానించుకోవాలా. కావున ప్రియ సహోదరులారా, ఈ యొక్క దివ్య పూజా బలిలో నిండు మనసుతో పూర్ణ మనసుతో పాల్గొనడానికి మనకు తెలుసో తెలియచేసినటువంటి ఆ యొక్క తప్పిదాలన్నిటిని కూడా ఆ యొక్క ప్రభువు పాదాల చెంత సమర్పించి ఆ యొక్క ప్రభు యొక్క క్షమాపణ మనం కోరుకొని మనం ఈ యొక్క దివ్య పూజాబుల్లో యోగ్యతగా పాల్గొనే భాగ్యాన్ని మనందరికి కూడా ప్రసాదించమని కొద్ది నిమిషాలు మౌనంగా ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యమగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ ప్రజలను రక్షణమందు భాగస్థులను చేసితివి. నీ కుమారుని పునరుత్థానం గూర్చి మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతలు చెల్లించుచు జీవించినట్లు కృపజూపుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మొదటి పఠనము. పౌలు వారితో నివసించుచు పని చేయుచుండెను. యూదులను గ్రీకు దేశీయులను ఒప్పించుటకు ప్రార్థనా మందిరములలో ప్రసంగించెను. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 8 వరకు. తరువాత పౌలు ఏథెన్సుని వీడి కొరింథు నగరమునకు వెళ్ళెను. అక్కడ అతడు పొంతులో పుట్టిన అక్విలా అను పేరుగల యూదుని కలిసి కొనెను.
అతడు తన భార్యయగు ప్రిసిల్లాతో అప్పుడే ఇటాలియా నుండి వచ్చి ఉండెను. ఎలయనా క్లౌదియా చక్రవర్తి యూదులందరూ రోము నగరమును వదిలి వెళ్ళవలెనని శాసించి ఉండెను. పౌలు వారిని చూచుటకు పోయి తానును వారి వలె గుడారములను చేయువాడు కనుక వారితో నివసించుచు పని చేయుచుండెను. అతడు ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశీయులను ఒప్పించుటకు ప్రయత్నించుచుండెను. సిలాసు తిమోతిలు మాసిడోనియా నుండి వచ్చినప్పుడు యేసే క్రీస్తు అని పౌలు సాక్ష్యమిచ్చుచు దేవుని వాక్కును యూదులకు బోధించుటకే తన సమయమునంతను వినియోగించుచుండెను. కాని వారు అతనిని ఎదిరించుచు అతనిని గురించి చెడుగా మాట్లాడుటచే అతడు తన దుస్తుల దుమ్మును దులుపుచు, మీరు పెడతారిన పోయినచో మీ రక్తము మీ మీద ఉండునుగాక, దానికి నేను నిర్దోషిని, ఇక నుండి నేను అన్యుల వద్దకు పోయేదను అని హెచ్చరించెను. అంతటా వారిని వీడి తీతియుస్తూ అను పేరుగల దైవభక్తుని ఇంటికి వెళ్ళెను. అతని ఇల్లు ప్రార్థనా మందిరము ప్రక్కనే ఉండెను. ప్రార్థనా మందిరమునకు అధికారి అయిన క్రిస్పు అతని కుటుంబంలోని వారందరూ అతని ప్రభువును విశ్వసించెను. ఇంకను కొరింథీ నగరములోని ఇతరులు చాలామంది దేవుని వాక్యమును విని విశ్వసించి జ్ఞానస్నానము పొందిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు తన రక్షణమును అన్ని జాతులకు తెలియచేసెను. ప్రభువుకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. అందరూ ప్రభు తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. ఇజ్రాయేలీయుల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుచున్నందున తన ప్రమాణములను నిలబెట్టుకొనెను. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును కాంచిరి. అందరూ ప్రభు తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. విశ్వధాత్రి ప్రభువుకు చేకొట్టుము, ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడుము. అందరూ ప్రభువు తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. మధురం నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. నీ వాక్య మధురం నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. కోరువారు నిన్ను చేరాలి, జీవపు వాక్కులను కోరుకోవాలి. రక్షణను కోరువారు నిన్ను చేరాలి, జీవపు వాక్కులను కోరుకోవాలి. విలువైన మార్గమును ప్రేమించాలి, విలువైన మార్గమును ప్రేమించాలి. ఫలించు వాక్కుతో పోషించు దేవ, ఫలించు వాక్కుతో పోషించు దేవ.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుండి 20 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, కొంతకాలము తరువాత మీరు నన్ను చూడరు, మరికొంతకాలము తరువాత మీరు నన్ను చూచెదరు. కనుక ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు, కొంతకాలము తరువాత మీరు నన్ను చూడరు, మరికొంతకాలం అయిన తరువాత మీరు నన్ను చూచెదరు ఎలైనా? నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని ఈయన చెప్పుచున్నాడు, ఇదేమి? కొంతకాలం అని చెప్పుచున్నాడు, ఈయన చెప్పునదేమో మనకు తెలియటలేదు అని అనుకొనసాగిరి. వారు తనను ఏదో అడగదలుచున్నారని యేసు గ్రహించి వారితో, కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూడరు, మరికొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు అని యేసు చెప్పిన మాటల గురించి మీరు ఒకరినొకరు ప్రశ్నించుకొనుచున్నారా? మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ముందు వాక్యాల్లో చెప్పినట్లుగా ఈనాటి ఈ 2 పట్టణాల ద్వారా మనం తెలుసుకునే యొక్క సందేశం ఏమిటంటే దేవుని యొక్క సన్నిధి. మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క సన్నిధి ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది. ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి ద్వారా మనం ఎన్నో కార్యాలు చేయగలుగుతున్నాం. ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి ద్వారా మన యొక్క విశ్వాసంలో మనం ఎదుగుతూ ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి ఆయన చూపించినటువంటి ప్రేమలో జీవిస్తూ ఆయన చూపించినటువంటి ఆ యొక్క సువార్త బాటలు నడచడానికి ఈ యొక్క దేవుని యొక్క సన్నిధి అనేది చాలా ముఖ్యం. ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా చెప్పినట్లుగా కొన్నిసార్లు ఆ యొక్క దేవుని సన్నిధి మన యొక్క జీవితాలలో లేదని మనం చింతిస్తూ ఉంటాం. మన యొక్క జీవితాల్లో మన యొక్క కుటుంబాల్లో సంతోషాలతో జీవిస్తున్నప్పుడు, మన యొక్క బిడ్డలు మంచిగా ఎదుగుతున్నప్పుడు, మన యొక్క సంపదలు బాగా సమృద్ధిగా ఉన్నప్పుడు, లేదా మనం చేసే ప్రతి ఒక్క కార్యాల్లో విజయం పొందుతున్నప్పుడు మనం అనుకుంటాం, దేవుని యొక్క సన్నిధి నాతో నా యొక్క కుటుంబంతో ఎల్లప్పుడూ ఉంటుంది అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మన యొక్క కుటుంబాలలో కానీ మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కానీ మనం ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొన్న సమయంలో, ఎన్నో సమస్యల మధ్యలో ఉన్న సమయంలో, శాంతి సమాధానం లేనటువంటి సమయంలో, మన యొక్క కుటుంబంలో ఆ యొక్క ప్రేమ అనురాగాలు లేనటువంటి సమయంలో, లేదా మన యొక్క బిడ్డలు చెడు మార్గంలో ప్రయాణిస్తున్న వేళలో, మన యొక్క చేసేటటువంటి వ్యాపారాల్లో మనకి విజయం లేనప్పుడు, అలాంటి సమయాల్లో మనం అనుకుంటాం, ఇదిగో దేవుడు మా యొక్క కుటుంబాల్లో మా యొక్క జీవితాల్లో లేడు, ఆయన యొక్క సన్నిధి మా యొక్క కుటుంబాల్లో మా యొక్క జీవితాలలో లేదని మనం అనుకుంటాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విషయం ఎప్పటికి కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు మనందరిని ప్రేమించాడు కాబట్టి ఆయన కేవలం మన యొక్క సంతోషాలలో మాత్రమే కాదు, మన యొక్క దుఃఖాలలో కానీ మన యొక్క కష్ట సమయాల్లో కూడా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి, ఆ యొక్క దేవుడు మనతో పాటు ఉంటాడని చెప్తున్నాడు. ఈనాటి మొదటి పట్టణంలో చూసుకున్నట్లయితే పునీత పౌలు గారి యొక్క ఆయన చేసేటువంటి ఆ యొక్క పరిచర్య గురించి మనం చూస్తుంటాం. ఆయన కొరింథీ నగరంలో పరిచర్య చేయడానికి వెళ్ళాడు. అక్కడ కొరింథీ నగరంలో యూదులు నివసిస్తుండేవారు. అక్కడ యేసుని విశ్వసించినటువంటి యూదులు ఉన్నారు, యేసుని విశ్వసించని యూదులు కూడా ఉన్నారు.
అటువంటి ప్రదేశాలలో అటువంటి ఆ యొక్క నగరంలో ఆ యొక్క పౌలు గారు ఆయన యేసుప్రభు యొక్క కార్యాన్ని లేదా యేసుప్రభుని చాటడానికి ఆ యొక్క నగరానికి వెళ్ళాడు. దీనికి ముందుగా మనం కొద్దిగా ఈ యొక్క యూదుల గురించి ఆ యొక్క పౌలు గారి గురించి కొంచెం మనం తెలుసుకోవాలి. మనకు తెలిసినట్లుగా యూదులు ఆ యొక్క యేసు ప్రభుని నమ్మడం లేదు. ఎందుకంటే వారు ఈ యొక్క పౌలు గారు ఈ యొక్క నగరంలో ఈ యేసు ప్రభు మనం ఎదురు చూసేటటువంటి మెస్సయ్య అని ఆయన చెప్తున్నాడు. కానీ అక్కడ యూదులు ఆ యొక్క యేసు ప్రభుని మెస్సయ్యగా వాళ్ళు గ్రహించడం లేదు. ఆయన యేసు ప్రభుని మెస్సయ్యగా వారు అంగీకరించట్లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ధర్మశాస్త్ర ప్రకారం లేదా వారి పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఏమిటంటే వారు ఎదురు చూసేటటువంటి మెస్సయ్య ఒక రాజుగా వస్తాడు. వారందరినీ కూడా బానిసత్వం నుంచి విడిపించడానికి లేదా వారందరిని కూడా నడిపించడానికి ఒక రాజుగా ఒక మెస్సయ్య వస్తాడని వారందరూ కూడా ఎదురు చూస్తుంటాం. ఒకప్పుడు మనందరం కూడా ఆ యొక్క మెస్సయ్య కోసం ఎదురు చూసిన వాళ్ళం. ఆ యొక్క మెస్సయ్య ఒక రాజుగా వస్తాడని ఎదురు చూసిన వాళ్ళం. కానీ యేసు ప్రభు ఒక పశువుల పాకలో జన్మించి వడ్రంగి కుమారుగా జన్మించి ఒక సాధారణ మనుష్యుడిగా జన్మించి ఒక సాధారణ మనుష్యుగా తాను మెస్సయ్య అని చెప్పుకున్నప్పుడు ఆ యొక్క యూదులు ఆ యొక్క సత్యాన్ని వాళ్ళు గ్రహించలేదు. ఆ యొక్క సత్యాన్ని వారు అంగీకరించలేదు. అందుకే వారు యేసు ప్రభువుని అంగీకరించుకుంటా యేసు ప్రభుని మీద లేనిపోని అబాండాలు వేసి ఆయన్ని మరణించడానికి కూడా కారకులయ్యారు. ఎందుకంటే వారు యేసు ప్రభుని అంగీకరించలేదు. ఆ యొక్క గ్రూప్లో నుంచి ఆ యొక్క సంఘంలో నుంచి వచ్చినటువంటి వారే ఈ యొక్క పౌలు గారు కూడా. అటువంటి మొదట్లో పౌలు గారు యొక్క జీవితం చూసుకున్నట్లయితే పౌలు గారు ఈ విధంగా వారి యొక్క ధర్మశాస్త్రానికి కట్టుబడి ఇదిగో యేసు ప్రభు ఆయన యేసు అనే ఒక సాధారణ మనిషి, ఆయన మెస్సయ్య కాదు, ఆయన్ని వెంబడించే ప్రతి ఒక్కరిని కూడా హింసించడం మొదలుపెట్టారు. చాలా ప్రదేశాల్లో ఆ యొక్క క్రీస్తుని వెంబడించే వారిని ఆయన చంపివేయడం విధంగా ఎన్నో కార్యాలు పూనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ యొక్క పునరుత్థానుడైన యేసు ప్రభు ఆ యొక్క పౌలు గారికి కనిపించి సౌలు నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నా యొక్క సంఘాన్ని ఎందుకు హింసిస్తున్నావు అని ఆ యొక్క పౌలు గారికి ఎదురుపడ్డప్పుడు పౌలు గారు మనోపరివర్తన చెంది ఆయన హృదయ పరివర్తన చెంది అప్పటిదాకా ఆ యొక్క క్రీస్తుని వెంబడించే వారిని చంపే ఆ యొక్క సౌలు ఆ యొక్క క్రీస్తుని వెంబడించి 10 మందిని కూడా ఆ యొక్క క్రీస్తుకి దగ్గరికి చేర్చడానికి ఆయన యొక్క జీవితాన్ని మార్చుకొని ఆ యొక్క క్రీస్తు యొక్క శిష్యుడిగా అయ్యి ఎంతోమందిని క్రీస్తుని వెంబడించడానికి ఆయన దోహదపడుతున్నాడు. అటువంటి ఆ పరిచర్య చేస్తున్న సమయంలో మనం ఈరోజు చూసినటువంటి సంఘటన ఏంటంటే ఆయన యొక్క కొరింథీ నగరంలో ఆ యొక్క ప్రచారాన్ని చేశాడు. ఆ యొక్క ప్రచారంలో ఈ విధంగా చెప్తున్నాడు యూదులతో, ఇదిగో నిజమైన మెస్సయ్య ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభువు, మీరందరూ కూడా ఈ యొక్క యేసు ప్రభుని విశ్వసించి ఆయన మనకు చేర్చినటువంటి మనకి దయచేసినటువంటి ఆ యొక్క రక్షణలో మీరు కూడా పాలు పంచుకోవాల్సిందిగా, ఆయన వెంబడించవలసిందిగా, ఆయన బోధించినటువంటి బోధనలు మీరు కూడా ఆ యొక్క బోధనలకు అనుసారంగా మీ యొక్క జీవితాలను మలుచుకోమని ఆ పౌలు గారు ఈ యొక్క యూదా సంఘానికి ఆ యొక్క కొరింథీ సంఘానికిలో ఉన్నటువంటి ఆ యూదులందరికీ కూడా ఆయన ప్రచారం చేస్తున్నాడు. కానీ ఈ యొక్క ప్రచారం అనేది అంత సులువుగా జరగలేదు. ఎందుకంటే అప్పుడు దాకా క్రీస్తుని వెంబడించే ఆ యొక్క శిష్యులను ఆయన చంపినటువంటి ఆయన ఇప్పుడు ఆ క్రీస్తునే చెప్తున్నప్పుడు ఆ యొక్క యూదులు ఆ యొక్క పౌలు గారిని అంత సులువుగా వదిలిపెట్టలేదు. ఆ యొక్క పౌలు గారికి ఎన్నో కష్టాలు పెట్టారు. ఆయన్ని ఎంతో విధంగా ఆయన్ను ఎన్నో కష్టాలకు గురి చేసి ఆయన చంపడానికి కూడా చూశారు. అలాంటి కష్టమైన సమయాల్లో ఆ యొక్క పౌలు గారు తన యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా తాను వెనుదిరగకుండా ఆ యొక్క క్రీస్తుని చాటడానికి తాను మరణించడానికి కూడా సిద్ధపడుతూ ఈ యొక్క కష్టాల సమయంలో ఆ యొక్క క్రీస్తు యొక్క సువార్తను బోధించాడు. ఈ యొక్క క్రీస్తు సువార్తని యొక్క కష్ట సమయాల్లో ఆయన ఎదుర్కొనేటువంటి ఎన్నో బాధల సమయాల్లో కూడా క్రీస్తుని వెంబడించమని ఆయన చాటి చెప్పి ఆ యొక్క ధైర్యం ఆయనకి ఎక్కడ వచ్చిందంటే దేవుని యొక్క సన్నిధి. ఎందుకంటే ఆయన పవిత్రాత్మ ద్వారా నింపబడి ఆ యొక్క పవిత్రాత్మ శక్తి ద్వారా
ఆయన ఈ యొక్క క్రీస్తుని చాటి చెప్పడానికి ఎన్నో కష్టమైన ప్రదేశాలకు వెళ్ళి ఎంతో కష్టమైన మనుషుల మధ్యలోకి వెళ్ళి కూడా ఆ యొక్క క్రీస్తుని చాటి చెప్పడానికి వెళ్ళాడు. కేవలం ఆయన పవిత్రాత్మ శక్తి వలన మరియు దేవుని యొక్క సన్నిధి ఆయనతో ఉండడం వలన, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి వలన, ఆ యొక్క ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వలన ఆయన దేవుణ్ణి చాటి చెప్పడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు కానీ మనం కృంగిపోకుండా ఆ యొక్క దేవుని యొక్క విశ్వాసంలో ఎదుగుతూ ఆ యొక్క యేసు ప్రభును కూడా చాటి చెప్పడానికి పౌలు గారి వలె మనం కూడా వెనుకాడుకుని ఉండాలి. ఈ యొక్క సమయంలో ఒక చిన్న సంఘటన గురించి నేను విన్న సంఘటన గురించి చెప్తాను. ఏమిటంటే, ఒక మఠంలో సన్యాస జీవితం జీవించేటటువంటి మఠంలో ఆ యొక్క సన్యాస జీవితాన్ని జీవించడానికి తర్ఫీదు పొందుతున్నటువంటి కొంతమంది శిష్యులు ఉన్నారు. మరి ఒక గురువు గారు కూడా ఉన్నారు. ఆ యొక్క శిష్యులలో ఒక శిష్యుడు ఈ విధంగా అనుకుంటున్నాడు, నేను క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి ఈ యొక్క సమయంలో నా యొక్క జీవితంలో నేను ఒక ఒంటరి వాడిగా ఉన్నాను. కొద్దిసార్లు మాత్రమే ఆ యొక్క దేవుని సన్నిధిని నా యొక్క జీవితంలో నేను అనుభవిస్తున్నాను. కానీ కొద్ది సమయాల్లో నా యొక్క జీవితంలో ఆ యొక్క దేవుని సన్నిధి అనేది కనిపించడం లేదు అని తనలో తాను ఎంతో సతమతం అవుతున్న వేళలో తాను ఆ యొక్క గురువు గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా తన యొక్క బాధనంతా కూడా ఆ యొక్క గురువు గారికి వెల్లడించుకున్నప్పుడు ఆ గురువు గారు ఎంతో చక్కగా ఒక ఉదాహరణతో తనకి దేవుని యొక్క సన్నిధి తన యొక్క జీవితంలో ప్రతినిత్యం ఉంటుందని తెలియచేయడానికి ఏం చేశాడంటే, ఒక చీకటి గదిలోనికి తీసుకెళ్ళి ఆ యొక్క చీకటి గదిలో మధ్యలో ఒక క్రొవ్వొత్తిని వెలిగించాడు. అప్పుడు ఆ యొక్క శిష్యునితో చెప్తున్నాడు, ఇదిగో ఈ యొక్క క్రొవ్వొత్తి అనేది దేవుని యొక్క సన్నిధి. ఎప్పుడైతే కొవ్వొత్తి నీకు ఆ యొక్క వెలుగుదు నీకు కనిపిస్తుందో అప్పుడు దేవుని యొక్క సన్నిధి నీ జీవితంలో ఉన్నట్లు అని చెప్పాడు. సరే, దేవుని యొక్క సన్నిధి నాకు బాగానే ఉంది, ఇప్పుడు పర్వాలేదు అనుకుని అప్పుడు ఏం చేశారంటే ఆ యొక్క శిష్యుని ఒక కొద్ది నిమిషం బయటకు వెళ్ళి మరలా రమ్మన్నారు లోపలికి. ఆ విధంగానే ఆ యొక్క శిష్యుడు బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చినప్పటికీ ఆ యొక్క గురువు గారు ఏం చేశారంటే ఆ యొక్క కొవ్వొత్తిని ఆపివేశారు. అప్పుడు ఆ యొక్క వెలుగు లేదు. ఆ యొక్క శిష్యునితో ఈ విధంగా చెప్పాడు, ఇప్పుడు ఆ యొక్క క్రొవ్వొత్తి ఆపివేయబడ్డది, ఆ యొక్క చీకటి గదిలో నువ్వు వెళ్ళి ఆ యొక్క క్రొవ్వొత్తి ఎక్కడుందో కనుక్కొని తీసుకురమ్మన్నాడు. మొదట్లో కొంచెం తడబడ్డాడు, ఎందుకంటే ఆ చీకటి గదిలో కొవ్వొత్తి ఎక్కడ పెట్టాడో కనిపించలేదు. కాకపోతే ఆ యొక్క కొవ్వొత్తి ఆర్పిన వెంటనే ఆ కొవ్వొత్తి నుండి వచ్చే ఆ యొక్క స్మెల్ కానీ ఆ యొక్క వాసన వల్ల కానీ లేదా ఆ యొక్క కొవ్వొత్తి నుంచి వచ్చే ఆ యొక్క ఫ్రాగ్రెన్స్ దాన్ని పట్టుకొని ఆ యొక్క దాన్ని గ్రహించి దానివల్ల ఆ యొక్క క్రొవ్వొత్తి ఎక్కడుందో కనుగొని అది తీసుకొచ్చేసి ఆ గురువు గారితో ఇచ్చాడు. అప్పుడు గురువు గారు ఈ విధంగా చెప్పారు, కేవలం వెలుగు ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క క్రొవ్వొత్తి నీకు కనిపించడం లేదు, వెలుగు లేనప్పుడు కూడా క్రొవ్వొత్తి కూడా నీకు కనిపించింది. అదేవిధంగా దేవుడు నీకు కనిపిస్తున్నప్పుడు మాత్రమే, నీకు అంత హ్యాపీగా మంచిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, నీ కష్ట సమయాల్లో కూడా ఆ యొక్క క్రొవ్వొత్తి సువాసన వలె దేవుని యొక్క సన్నిధి కూడా నీకు కనిపించకపోయినా కానీ నీ యొక్క జీవితంలో ప్రతినిత్యం ఉంటుంది. కాబట్టి నువ్వు అధైర్యపడకుండా ధైర్యంతో ముందుకు సాగాలని ఆ యొక్క గురువు గారు మంచి సందేశాన్ని ఆ యొక్క శిష్యునికి ఇచ్చి చెప్పగా అప్పుడు ఆ యొక్క శిష్యుడు కూడా ఎంతో ధైర్యంతో తన యొక్క జీవితంలో ముందుకు సాగిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాల్లో ముందుగా చెప్పినట్లుగా కేవలం సుఖ సంతోషాలు మాత్రమే కాదు, దేవుడు మరి ముఖ్యంగా మన యొక్క కష్టాల సమయాల్లో మన యొక్క సమస్యల సమయాల్లో మనతో పాటు ప్రతినిత్యం ఉంటాడు. కేవలం ఆ యొక్క సమయాల్లో మనం ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి మనతో లేదని అనుకుంటామంటే, మనకి ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, ఎప్పుడైతే బాధలు ఇవన్నీ ఉంటాయో ఆ సమయంలో మనం దేవునికి మొరపెట్టుకోం, మనం దేవుణ్ణి పక్కకు పెడతాం. అదే దానివల్లనే మాత్రమే దేవుని యొక్క సన్నిధి మన యొక్క జీవితాల్లో లేదని మనం అనుకుంటాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే అటువంటి కష్ట సమయాల్లో లేదా బాధల సమయాల్లో ఆ యొక్క కుటుంబ సమస్యల సమయాల్లో మనం దేవుని చెంతకు వెళ్ళి ఆ యొక్క దేవునికి మన యొక్క సమస్యలని మన యొక్క బాధలన్నింటిని కూడా సమర్పించి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగా ఆయన సన్నిధి అనేది మనతో పాటు ఉన్నదని కూడా మనం గ్రహిస్తూ ఉంటాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి కష్ట సమయాల్లో మనం ఎప్పుడు కూడా దేవుని యందు నమ్మకం ఉంచి
ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నదని గ్రహించి మనకు ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈనాటి సువిశేష పట్టణంలో చూసుకుంటే ఇక్కడ యేసు ప్రభు చెప్పినట్టు మాటలు కొంతమంది శిష్యులకి అంతగా అర్థం కాలేదు. అందుకే వారిలో వారు ఏమిటి ఈ విషయం, కొద్దిసేపు కొంతకాలం మీరు నన్ను చూస్తారు, కొంతకాలం తర్వాత నన్ను చూడలేరు, కొంతకాలం నేను మీతో ఉంటాను, కొంతకాలం తర్వాత మీతో ఉండలేను అనే అటువంటి మాటలు యేసు ప్రభు చెప్పినప్పుడు ఆ యొక్క శిష్యులు దాని యొక్క అర్థాన్ని గ్రహించలేకపోయారు. కానీ ప్రియ సహోదరి సహోదరులు, దీని అర్థం ఏమిటంటే మనం ఆ యొక్క యేసు ప్రభు యొక్క పునరుత్థానం పండుగ జరుపుకొని ఈ రోజుకి 40 రోజులు. మామూలుగా చెప్పాలంటే యేసు ప్రభు 40వ రోజున ఆ యొక్క స్వర్గారోహణానికి ఆయన వెళ్ళిపోయారు. అక్కడ స్వర్గారోహణ కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే వచ్చే ఆదివారం ఆ యొక్క స్వర్గారోహణ పండుగని మనం జరుపుకుంటాం. ఈ యొక్క ఇప్పుడు నిన్న కానీ ఈరోజు కానీ ఈ 2-3 రోజులు కానీ మనం చూసేటువంటి పట్టణాల్లో మనం గ్రహించేది ఏమిటంటే యేసు ప్రభు తాను ఆ యొక్క స్వర్గారోహణ చేయబోయే ముందు, ఆ యొక్క స్వర్గంలోనికి వెళ్ళిపోయే ముందు తన యొక్క శిష్యులని తాను ఆ యొక్క యేసు ప్రభు వాళ్ళందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే నేను కొద్ది రోజుల తర్వాత, ఇప్పుడు దాకా నన్ను శారీరకంగా చూస్తున్నారు, నా యొక్క అపీరెన్స్ని అంతా మీరు చూస్తున్నారు, కాకపోతే కొద్ది రోజుల తర్వాత మీరు నన్ను చూడలేరు. కానీ మీరు అధైర్యపడవద్దు, ఎందుకంటే మీరు నన్ను చూడకపోయినా కానీ నా యొక్క సన్నిధి ఎల్లప్పుడూ మీతో ఉంటుంది అని ఆయన వాళ్ళని అధైర్యపడకుండా ధైర్యంగా ఉండమని ఆయన వాళ్ళందరినీ కూడా వారందరిని కూడా సిద్ధపరుస్తున్నారు. అటువంటి సమయంలో ఆయన ఈ యొక్క వాక్యాలను చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, కొద్ది సమయం మీరు నన్ను చూడకపోయినా కానీ తర్వాత మీరు నన్ను చూస్తారు. అంటే ఏమిటంటే యేసు ప్రభు వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఏ విధంగా ఇస్తున్నాడంటే ఈ యొక్క స్వర్గారోహణ పండుగ తర్వాత కూడా మనం చూసే మనం కొద్ది రోజుల తర్వాత మనం పవిత్రాత్మ పండుగని జరుపుకుంటాం, పెంతెకోస్తు పండుగని. ఆ యొక్క సమయంలో ఆ యొక్క తండ్రి దేవుడు ఆ యొక్క యేసు ప్రభు మనందరి కోసం ఆ యొక్క పరిశుద్ధాత్మని మనందరి కోసం పంపిస్తున్నాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ మనతో పాటు ఎల్లప్పుడూ ఉంటూ ఏ విధంగా అయితే యేసు ప్రభు మనందరికీ నడిపించాడో, ఏ విధంగా అయితే యేసు ప్రభు మనందరికీ ఒక బాటను చూపించాడో, ఆ యొక్క చూపించినటువంటి బాటలో మనల్ని నడిపించడానికి ఆయన పవిత్రాత్మ మనతో పాటు ఎల్లప్పుడూ ఉంటాడని ఆ యొక్క తండ్రి యేసు ప్రభు ఆ యొక్క శిష్యులను కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని ఆ యొక్క శిష్యులందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య పూజా పనిలో పాల్గొంటున్న మనందరికి కూడా ఇటువంటి నమ్మకం మనందరిలో కలగాలని, ఆ యొక్క యేసు ప్రభు యొక్క సన్నిధి ప్రతినిత్యం మన జీవితాల్లో ఉంటుందని, ఇంకా మరింతగా దండిగా మెండిగా ఆ యొక్క యేసు ప్రభు యొక్క సన్నిధి మన యొక్క జీవితాల్లో ఉండి, ఆ యొక్క యేసు ప్రభు యొక్క సన్నిధి ద్వారా, ఆ యొక్క యేసు ప్రభు యొక్క శక్తి ద్వారా, పవిత్రాత్మ శక్తి ద్వారా మనం ఎంతో మంచి కార్యాలు చేయడానికి, మన యొక్క జీవితంలో మన యొక్క విశ్వాసంలో ఎదగడానికి, ఆ యొక్క యేసు ప్రభు చూపించినటువంటి ఆ యొక్క సువార్త బాటలో నడవటానికి మనకి కావలసినటువంటి అనుగ్రహాలన్నిటిని కూడా మనందరికి ప్రసాదించాలని ఈ యొక్క దివ్య పూజా బలిలో మనందరం ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. నాకున్న సకలం నీ దానమేగా,
అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా. అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, నడిపించు నిరతం నీ బాటలోన. నడిపించు నిరతం నీ బాటలోన. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శిరసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుముగా. ఓ ప్రభువా, మేము అర్పించు ఈ బల్యార్పణలతో పాటు మా విన్నపములు కూడా నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పరిశుద్ధులమైన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు ఉపయుక్తంగా జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వాసము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజా పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా. ప్రభు నామమున వేచి వారు ధన్యులు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు యూటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగద్గురువును, మా పూల ఆంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటును మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత ఫ్రాన్సిస్ షౌరి వారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగ్యమును దయచేయము. అప్పుడు వారితో కలిసి నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉందనుగాక, మీ ఆత్మతోనూ అందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా
మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడు. రక్షణ్యామృత విందులో పాల్గొని ఆత్మజీవన ఔషధంబును స్వీకరింపను వేగమిరాలి, స్వీకరింపను వేగమిరాలి. అప్పరూపుడు యేసునాథుని, అప్పరూపుడు యేసునాథుని రక్షణ్యామృత విందులో పాల్గొని ఆత్మజీవన ఔషధంబును భక్తిని హృదయలో నిలువగను, పాపికి ముక్తిని ఒసగగను. భక్తుని హృదయలో నిలువగను, పాపికి ముక్తిని ఒసగగను. ప్రేమతో ఒసగెను తన రక్తం, ప్రేమతో ఒసగెను తన రక్తం. నిండుగా కొలిచెదమదిలోనా, నిండుగా కొలిచెదమదిలోనా. రక్షణ్యామృత విందులో పాల్గొని ఆత్మజీవన ఔషధంబును స్వీకరింపను వేగమిరాలి, స్వీకరింపను వేగమిరాలి. అప్పరూపుడు యేసునాథుని, అప్పరూపుడు యేసునాథుని. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉందును. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానం ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితివి. పాస్కా బలిఫలము మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందనుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం మే 2వ తారీఖున నూతన గురువుగా అభిషేకించబడి ఈనాడు ఈ యొక్క దివ్యవాణి ఛానల్లో మీ అందరి కోసం ఈ యొక్క దివ్య పూజాబలిని సమర్పించి మీ అందరి కోసం ప్రార్థించడం నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. నేను ఫాదర్ బాలశౌరి, నేను గుంటూరు మెత్రాసం నుంచి, కాకపోతే నేను గురువుగా సేవ చేయడానికై నార్త్ ఈస్ట్లోని త్రిపుర రాష్ట్రంలో అగర్తల మెత్రాసనానికి అక్కడ ఆ యొక్క మెత్రాసనంలో నేను ఉంటున్నాను.
ఆ యొక్క మెత్రాసనానికి చదువుకొని మొన్న 2వ తారీఖున గురువుగా మన గుంటూరు పీఠాధిపతుల సమక్షంలో మా యొక్క అగర్తల పీఠాధిపతులైనటువంటి లూమెన్ మొంటేరియా గారు నన్ను యొక్క గురువుగా అభిషేకించారు. కావున ఈరోజు ఈ యొక్క దివ్యవాణి ఛానల్లో ఈ యొక్క పూజను సమర్పించడానికి నన్ను ఆహ్వానించినటువంటి దివ్యవాణి ఛానల్ CEO ఫాదర్ గారికి మరియు ఇతర ఫాదర్స్కి ఈ యొక్క బృందానికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క దైవ కార్యాన్ని చేయుచున్నటువంటి ఈ యొక్క దివ్యవాణి ఛానల్ మీద కూడా దేవుని ఆశీస్సులు దండిగా మెండుగా కురియాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. मेरी माता नीके वंदनम जाली कोनी दय చూడుమని ఇప్పుడు కోరితి మిన్నేదం జోహారులివి కోనమ్మా मेरी माता नीके वंदनम చూడుమని ఇప్పుడు కోరితి మిమ్మేదం నీతి తప్పిన నీ బేటలం నీదు ప్రేమకు అపాత్రులం నీతి తప్పిన నీ బేటలం నీదు ప్రేమకు అపాత్రులం తోడా నీదు ప్రేమ చూపించుమా ప్రీతి తోడా నీదు ప్రేమ చూపించుమా నీతి జ్ఞానమును దయచేయుమా నీతి జ్ఞానమును దయచేయుమా జోహారులివి కోనమ్మా मेरी माता नीके वंदनम జాలి కొని దయ చూడుమని ఇప్పుడు కోరితి మిమ్మే